హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఏదైతే శనివారం ఎపిసోడ్ ఉందో బిగ్ బాస్ సీజన్ 9లో శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ ఏం జరిగింది అనే విషయం గురించి మనం చిన్నగా చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా చిన్నగానే మాట్లాడుకుందాం. సో ఏంటంటే శనివారం ఎపిసోడ్ స్టార్ట్ కాగానే కొత్త క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో రాథోడ్ రాము చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే గుడ్లు దొబ్బేశారో వాళ్ళు ఒప్పుకోండి. నాగార్జున గారు వచ్చినప్పుడు అది స్క్రీన్ పైన చూపిస్తే మాత్రం చాలా సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది అంటే అప్పుడు మెల్లగా సంజన నవ్వుతూ అయితే ఇచ్చేసేయండి చిన్నగా అని చెప్పి చేయలేపింది. సో ఏంటంటే ప్రతిసారి తను నవ్వుతూ ఇలా ఒక ఆట అయిపోయింది తనకు. ఏంటంటే ఒకసారి చేస్తే ఏదైనా మంచిగా అనిపిస్తుంది, 2 సార్లు చేస్తే మంచిగా అనిపిస్తుంది, ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. ఏకంగా 7 గుడ్లు తినేసింది. నాకు కూడా కొంచెం షాక్ అనిపించింది 7 గుడ్లు తినేసినప్పుడు. ఏంటంటే ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రతిసారి ఫుడ్ను దొంగతనాలు చేయడాలు నాకు తెలిసి ఏ సీజన్లో కూడా నేను చూడలేదు ఇలా దొంగతనాలు. ఫుడ్ కోసం గొడవ, ఏదో చిన్న చిన్న పంచాయతీలు, అంతా పెద్ద పెద్ద పంచాయతీలు కూడా కాదు, అంతా చిన్న చిన్న పంచాయతీల కోసమే లొల్లి పంచాయతీలు జరుగుతున్నాయి ప్రజెంట్ సీజన్లో. అండ్ తను గుడ్లు దబ్బేసింది, గుడ్లు దబ్బేసి ఒప్పుకుంది. ఏంటంటే ప్రతిసారి ఈ చిన్న చిన్న పనిష్మెంట్ ఇవ్వడం వల్ల తనకు రిపీట్ అవుతుంది. ప్రతిసారి రిపీట్ అవుతే అది ఇంట్లో వాళ్ళతో పాటు చూసే ఆడియన్స్ కూడా బోర్ కొట్టిస్తుంది. ఏంట్రబ్బాయి అని చెప్పి విరక్తి పుట్టే విధంగా వస్తుంది. సో తన నవ్వుతూ అలా మెల్లగా చేయలేపింది. ఏంటంటే రాము రాథోడ్ కొంచెం సీరియస్గా పనిష్మెంట్ అవి డిషెస్ వాష్ ఏదో అని చెప్పి తను అన్నాడు, కానీ ఇంకా సీరియస్గా ఇస్తానే ఇవి మానుకోవడం జరుగుతుంది. అలాగే తను లేపినప్పుడు ఎవరైతే భరణి గారు ఉన్నారో భరణి గారు కొంచెం సీరియస్గా అవడం జరిగింది. ఎందుకు అంటే ప్రతిసారి ఇలా నోట్ కార్డ్ ఫుడ్ ప్రతి విషయంలో ఇలా అవుతుంది, ప్రతిసారి రిపీట్ అవుతుందని చెప్పి తను కొంచెం సీరియస్ అయ్యాడు. సో తన పైన సీరియస్ అయ్యి తనకు ఏంటి సిగ్గు లేదా ప్రతిసారి ఇలా నోటి కాడ ఫుడ్ తీసుకుంటాను ప్రతి వాళ్ళకి దొబ్బేయడం అని చెప్పి. ఓకే, తనకు ప్రాబ్లం ఉంది, ఏంటి తనకు ఎక్కువగా ఆకలి అవుతుంది. మరి ఆకలి అవుతుంది అన్నప్పుడు అదేంటంటే బిగ్ బాస్కి చెప్పాలి, సార్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తే బిగ్ బాస్ ఏదైనా చూసుకుంటారు. కానీ ప్రతిసారి వేరే వాళ్ళు ఫుడ్ దొబ్బేయడం, సో అంటే చిన్న చిన్న పంచాలు అనమాట ఇవన్నీ. పెద్ద కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టే, కానీ కంటెంట్ క్రియేట్ చేస్తూ కొంచెం మైనస్లు కూడా చేయడం జరుగుతుంది. సో ఇది మానేస్తే బాగుంటుంది. ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఇది మానేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఇదే కంటెంట్ అవ్వడు, చూసే వాళ్ళకు బోర్ కొట్టే విధంగా విరక్తి పుట్టే విధంగా అనిపిస్తుంది అది. సో దీని తర్వాత ఏంటంటే బిగ్ బాస్లో ఒక టాస్క్ తుఫానీ అని చెప్పి ఒక టాస్క్ నిర్వహించారు. అందులో టీమ్ ఏ, టీమ్ బి. అయితే టీమ్ ఏలో డెమన్ పవన్ ఇంకా దివ్య నిఖిత ఒక టీమ్గా ఉండడం జరిగింది. అలాగే టీమ్ బిలో మనకు కళ్యాణ్ పగడాల అలాగే శ్రీజ వీళ్ళిద్దరు ఒక టీమ్గా ఉండడం జరిగింది. అయితే టీమ్ ఏలో ఎవరైతే పైన ఏంటి స్విమ్మింగ్ పూల్లో చిన్నగా స్విమ్మింగ్ పూల్లో కాయిన్స్ ఉంటాయి, తుఫానీ అని ఉంటుంది. ఆ లెటర్స్ ఏవైతే తీసుకొచ్చి పైన పెట్టించాలి. సో ఏంటంటే అక్కడ పైన ఎవరున్నా ఈజీ, కింద ఉన్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. పైన ఉన్న వాళ్ళకి ఈజీ, పైన ఎవరైనా పెట్టగలుగుతారు. సో ఏంటంటే తనూజ డెమన్ పవన్కి నేను ఆడతాను, ఇలాంటి గేమ్లకు కూడా మేము పనికిరామా అని చెప్పి తను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే సంజన కూడా చెప్పింది. సో ఫేర్ ఏమనిపించిందంటే నాకు ఇస్తే బాగుండేది, ఎందుకంటే పైన ఎవరైనా పరిగెట్టగలుగుతారు, కింద ఎవరైతే కాయిన్స్ అవి లెంకుతారో లెటర్స్ లెంకుతారో వాళ్ళకే ఇబ్బంది. సో పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయగలుగుతారు అది. సో ఏంటంటే అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది. ఇక్కడ నుంచి శ్రీజకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా తనుజకు కానీ సంజనకు కానీ ఇస్తే అవకాశం బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే డెమన్ పవన్ అక్కడ క్వశ్చన్ ఇస్తాడు, నీకు బిర్యానీ తినాలని లేదా అని తనుజకు అడిగినప్పుడు తనుజ నాకు ఆడాలని ఉంది అని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసింది. బట్ ఇక్కడ డెమన్ పవన్ మాత్రం నాకు బిర్యానీ తినాలని ఉంది అని చెప్పి అలా ఏదో కవర్ చేసుకోవడం జరిగింది. కానీ జెన్యున్గా చెప్పాలంటే అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది. అండ్ దివ్యానికి చాలా బాగా ఆడింది. కళ్యాణ్ కూడా స్టార్టింగ్లో బాగానే ఆడాడు. బట్ ఎందుకంటే తన స్పెట్స్ ఏవైతే ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లో దింకిన తర్వాత తన స్పెట్స్ని తీసేయడం జరిగింది. బేసిక్గా పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా విజువలైజేషన్ బాగుంటుంది, లెటర్స్ బాగా కనిపిస్తాయి. బట్ దివ్యానికిత అక్కడ మంచిగా ఆడింది. దివ్యానికిత ఆడి టీమే అయితే విన్నర్ కావడం జరిగింది. సో విన్నర్ అయిన తర్వాత ఏదైతే బిర్యానీ వస్తుందో ఆ బిర్యానీ వచ్చిన తర్వాత మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది. ఎవరైతే భరణి గారు ఉన్నారో భరణి గారు తినండి అని చెప్పి ఎవరైతే సంజన దగ్గరికి వెళ్తే సంజన వద్దు మీరు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అలా ఇలా అని చెప్పి తను ఏదో వాగేసింది. కానీ మరి ఎదుటి వాళ్ళ గుడ్లు తిన్నప్పుడు ఇదంతా గుర్తుకు రాని ఆలోచన, ఇక్కడ మాత్రం సెల్ఫిష్ అది ఇది అని చెప్పి తను మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే సంజన గారు కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేస్తారు అని చెప్పి మనకు ఏదో వారం ఫస్ట్ వీక్లో మనం అనుకున్నాం కంటెంట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ వీక్లోనే మొత్తం ఒక్క గుడ్డు కోసం ఏంద్రా ఈ గుడ్డులో పంచాయతీ అన్నట్టు హౌస్ను మొత్తం మార్చేసింది. కానీ రాను రాను తన కంటెంట్ ఏంటంటే ఈ ఫ్రాంక్స్ ఈ దొంగతనాలు అవి మొత్తం డిఫరెంట్గా అయిపోతున్నాయి. సో అవి మానేసి మంచిగా గేమ్ పట్ల కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది. ఇక ఇదంతా అయిపోయాక నాగార్జున గారు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నాగార్జున గారు ఫస్ట్ కొత్త కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రాము రాథోడ్ని అయితే మెచ్చుకోవడం జరిగింది. అతన్ని అప్రిషియేట్ అయితే చేయడం జరిగింది. చాలా జెన్యూన్గా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే ఏవైతే స్టార్స్ ఉంటాయో స్టార్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏదైతే ఒక్కరికి మాత్రం గోల్డ్ స్టార్ రావడం జరిగింది, మిగతా వాళ్ళకు సిల్వర్ స్టార్, ఒక ఇద్దరికి మాత్రం బ్లాక్ స్టార్ రావడం జరిగింది. ఎవరెవరికంటే ముందుగా గోల్డ్ స్టార్ మనం అనుకున్నట్టుగా ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నాడు, మంచి ఫోకస్తో, అంటే సెటిల్మెంట్ అనమాట, మంచి సెట్ అవుతూ ఏ విధంగా ఎక్కడ మాట్లాడాలో ఎలా ఆడాలో గేమ్స్ పరంగా కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, అందరితో కలిసే విధానం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఆల్ ప్యాకేజ్ అంటారు కదా. సో ఆల్ ప్యాకేజ్ విధంగా ఇమాన్యుయల్ మంచిగా గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. సో ఫేరే అనిపించింది అతనికి గోల్డెన్ ఇవ్వడం. సుమన్ శెట్టికి కూడా గోల్డెన్ స్టార్ ఇస్తే అయిపోయేది అని అనిపించింది. బట్ ఏంటంటే నెక్స్ట్ టైం రావాలని చెప్పి నాగార్జున గారు కోలుకోవడం జరిగింది. అప్పటి వరకు అయితే సిల్వర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను ఇంప్రూవ్మెంట్ బాగా అవుతున్నాడు.
ఎందుకంటే తను మాట్లాడే విధానం కానివ్వండి, నామినేషన్ టైంలో కానివ్వండి, లేదా గేమ్ ఆడే టైంలో కానివ్వండి, తను కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. బట్ ఏంటంటే ఎమర్జ్ స్టార్ అనమాట, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా గోల్డ్ తెచ్చుకోవాలి అని చెప్పి సుమన్ శెట్టికి సిల్వర్ ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళందరూ కూడా సిల్వర్ ఇచ్చాడు. సో ఇక్కడ బ్లాక్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే బ్లాక్ ఫ్లోరాకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫ్లోరా తన ఇంటిమేషన్ అంతా కనిపించట్లేదు షోలో. వచ్చామా, ఎవరి జోలికి వెళ్ళలేదు, మనంతలో మనం ఉన్నామా, ఎవరి జోలికి మనం వెళ్ళకపోతే ఎవరిని మనం పట్టించుకోరు కదా. అపోజిట్ పర్సన్ నువ్వేమన్నా అంటే అతను నేను అంటాడు, అపోజిట్ పర్సన్ నువ్వు నామినేట్ చేస్తేనే వాడు నిన్ను నామినేట్ చేస్తాడు. నువ్వు సైలెంట్గా ఉన్నావు కాబట్టి తను ఏదో సర్వైవ్ అవుతుంది. 4 వారాలు ఎట్లా సర్వైవ్ అయిందో ఇప్పటికీ అర్థం కానట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా తను ఎవరిని గెలకట్లేదు. తను నామినేషన్ చేసినా ఏంటంటే ఆడియన్స్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఓకే ఉందా అంటే ఉంది, ఏం చేయట్లేదు అని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. తర్వాత హరీష్ గారు అయితే స్టార్టింగ్లో ఏదైతే అగ్ని పరీక్ష రావడం జరిగిందో, అగ్ని పరీక్షలో ఆయన ఏదైతే మనం వైల్డ్ ఆ అగ్రెషన్ మనం చూసామో, ఈ సీజన్లో ఏంటంటే సీజన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ వారంలో ఉన్న సెకండ్ వారంలో అలా మెల్లమెల్లగా అగ్రెషన్ తగ్గుతూ వస్తుంది. ఆయన ఒక దగ్గర కూర్చుంటున్నారు, ఏదైతే నాగార్జున గారు చెప్పారో అలా ఒక దగ్గర కూర్చొని ఆయన లోకం ఆయనకు అయిపోయింది. అందుకే ఆయనకు బ్లాక్ స్టార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బోర్డు తెప్పించారు. బోర్డు తెప్పించి సంజనకి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పి తనకైతే సిల్వర్. అంటే ఓకే దాని ఒక్క విషయంలో పక్కన పెడితే మిగతా అన్ని విషయంలో గేమ్లో మంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే కంటెంట్ ఇస్తుంది కాబట్టి దొంగలున్న జాగ్రత్త మాత్రం ఒక బోర్డు మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే షో ఎండింగ్లో ఏంటంటే అయితే ఎవరైతే ఇద్దరికి బ్లాక్ స్టార్ రావడం జరిగిందో, హరీష్కి, మాస్క్ మ్యాన్ హరీష్కి, ఇంకా ఫ్లోరాకి, వీళ్ళిద్దరు కూడా ఇంట్లో ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో హౌస్ మేట్స్కి ఏం చెప్పాడు నాగార్జున అంటే, వీళ్ళిద్దట్లో ఎవరు ఇంట్లో ఉండకపోతే మీకు బాగుంటుంది అని అన్నప్పుడు 4 ఓట్లు హరీష్కి పడడం జరిగింది, 7 ఓట్లు మనకి ఎవరైతే ఫ్లోరా ఉందో ఫ్లోరాకి పడడం జరిగింది. సో ఏంటంటే నాగార్జున గారు ఏదైతే హౌస్ మేట్ డిసిషన్ రెస్పెక్ట్ ఇచ్చి నెక్స్ట్ 2 వీక్స్ కూడా తర్వాత వచ్చే 2 వారాలు కూడా డైరెక్ట్గా నామినేట్ చేయడం జరిగింది. అంటే ఫ్లోరా వల్ల ఎలాంటి యూజ్ లేదని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంటుందేమో, అందుకే డైరెక్ట్గా డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. బేసిక్గా ఏంటి నామినేషన్ టైంలో మాత్రమే డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ శనివారం ఎపిసోడ్ ఇలాంటి డిసిషన్ తీసుకుందంటే ఏంటంటే ఫ్లోరా వల్ల ఎలాంటి యూజ్ లేదు అని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంటుంది. అందుకే తనను బయటికి పంపించాలని చెప్పి ఇలా ప్లాన్ చేశారేమో. డైరెక్ట్ 2 వారాలకు నామినేషన్ అయితే నాగార్జున గారు చేయడం జరిగింది. సో శనివారం ఎపిసోడ్ ఇక్కడ వరకు సాగడం జరిగింది. మరి ఇప్పుడు ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, స్టార్టింగ్ మొదలైందో సేవింగ్స్తో అయితే మొదలు కావడం జరిగింది. మన గుడ్ల దొంగ సంజన అయితే ఫస్ట్ సేవ్ కావడం జరిగింది. సో సంజన సేవింగ్ తర్వాత ఏదైతే ఎపిసోడ్ ఉందో మనకు సండే ఎపిసోడ్, ఏదో ముందుకు తీసుకెళ్ళాలి, ఎపిసోడ్ని కొనసాగించాలి కాబట్టి కొంచెం చిన్న టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఐస్ టాస్క్ కొద్దిగా బాగా అనిపించింది, మిగతా అంతా అనిపించింది కానీ ఓకే. సో సంజన తర్వాత రీతు సేవ్ కావడం జరిగింది, రీతు తర్వాత శ్రీజ సేవ్ కావడం జరిగింది. సో ఎండింగ్ అయితే రావడం జరిగింది. ఆ టాస్క్లన్నీ పక్కన పెడితే ఏదో ఎపిసోడ్ని ముంగడికి తీసుకెళ్ళాలి కాబట్టి అలా ప్లాన్ చేశారు. అవన్నీ పక్కన పెడితే ఎండింగ్లో వచ్చేసరికి దివ్య నిఖిత ఇంకా హరీష్ గారు ఇద్దరు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో దివ్య నిఖిత సేవ్ కావడం జరిగింది, హరీష్ గారు హెల్మెట్ కావడం జరిగింది. సో హరీష్ ఎవరైతే మన మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడో స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అతను జర్నీ చూసిన తర్వాత అతను మనకు అగ్ని పరీక్ష షో అయితే ఉందో, అగ్ని పరీక్ష షోలో అతను వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, ఎవరైతే హౌస్లో ఉంటారో వాళ్ళందరి మాస్కులు కూడా నేను బయటికి తీస్తా అని చెప్పి. సో అందులో ఎవరైతే మాస్క్తో ఇంకా ఇంట్లో ఉన్నారో వాళ్ళ ఫోటోలు, ఎవరైతే మాస్క్ లేకుండా ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టా అంటే మన హరీష్. సో అయితే బ్లాక్ మాస్క్ ఉందో బ్లాక్ మాస్క్లో భరణి, ఇమాన్యుయల్ ఇంకా డెమన్ పవన్ వీళ్ళు ముగ్గురిని పెట్టి ఇంకా వాళ్ళు మాస్క్తో ఆడుతున్నారు, కొద్దిగా సేఫ్గా ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళ పేర్లు అయితే చెప్పడం జరిగింది. అలాగే వైట్ మాస్క్ అంటే మాస్క్ లేకుండా శ్రీజ, కళ్యాణ్, తనుజ వీళ్ళు ముగ్గురు ఫోటోలు పెట్టి వీళ్ళు కొంచెం ఫేర్గా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఆడితే మంచిగా ఎమర్జ్ అవుతారు అని చెప్పి వాళ్ళ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మాస్క్ మాన్ కూడా ఇంటి నుంచి 4వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. సో మీరు ఇప్పటివరకు ఈ 4 వారాల ఎలిమినేషన్ చూసుకున్నట్టయితే మొదటి వారం సృష్టి, 2వ వారం మర్యాద మనీష్, 3వ వారం ప్రియా, 4వ వారము మనకు ఎవరైతే మాస్క్ మ్యాన్ ఉన్నారో మాస్క్ మ్యాన్ వీళ్ళు 4 ఎలిమినేట్ కావడం జరిగింది. మరి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4లో 3 కామనర్స్ మాత్రమే ఎలిమినేట్ కావడం జరిగింది. ఒక్కరు మాత్రమే మనకు స్టార్టింగ్లో సెలబ్రిటీ అంటే సృష్టి ఎలిమినేట్ కావడం జరిగింది. కామనర్స్ కోటాలో వచ్చిన 3 మాత్రము ఎలిమినేట్ కావడం జరిగింది. అంటే కామనర్స్లో 6 మంది వస్తే తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కన పెడితే 6 మంది వస్తే 6 మందిలో 3 ఎగిరిపోవడం జరిగింది. సో తర్వాత మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చింది అనుకోండి. సో ఏంటంటే కామనర్స్ని ఆడియన్స్ ఇష్టపడతలేరా అని చెప్పి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే కామనర్స్ ఏదైతే అగ్ని పరీక్ష ఉందో అగ్ని పరీక్ష తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారడం జరిగింది. సో కామనర్స్ అంటే ఇలా ఉంటారా అని మరి ఆడియన్స్ విరక్తి పుడుతుందా, మరి ఆడియన్స్కి నచ్చట్లేదా, కానీ కంటిన్యూగా కామనర్స్ ఎగిరిపోవడం జరుగుతుంది. మనకు సెలబ్రిటీ లెవెల్ ఎగిరిపోవట్లేదు, కంటిన్యూగా కామనర్స్ ఎగిరిపోవడం జరుగుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ వారం సృష్టి, 2వ వారం మర్యాద మనీష్, 3వ వారం ప్రియా, ఇప్పుడు 4వ వారంలో మన మాస్క్ మ్యాన్. కామనర్స్ హౌస్ మేట్స్తో పాటు మరి ఆడియన్స్ కూడా ఇంత విరక్తి పుట్టిస్తున్నారో ఏంటో తెలియదు కానీ లైన్గా కామనర్సే పోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ ఎవరు పోతారో తెలియదు కానీ సో ఇప్పటికైతే కామనర్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఆడియన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడెప్పుడో పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది, అప్పట్లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. బట్ గెలిచి బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత మన మీద చాలా నెగిటివిటీ రావడం జరిగింది. అప్పుడేదో రైతు బిడ్డ అని చెప్పి ఎవరైతే రూరల్ ప్లేసెస్లో విలేజెస్లో ఉంటారో వాళ్ళ వల్ల మనడు కప్పు గెలిచాడే కానీ కప్పు గెలిచిన తర్వాత పూర్తిగా సినారియో మారిపోయింది. ఏంటంటే ఇలాంటి వారిని మనం గెలిపించామా అని చెప్పి చాలామందికి
ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఈసారి కామనర్స్ ఏంటంటే కామనర్స్లో కొద్దిగా అంతో ఇంతో బాగా ఆడుతున్నాడు అంటే కొద్దిగా కళ్యాణ్ బెటర్ అని చెప్పుకోవాలి. బట్ ఏంటంటే కళ్యాణ్ కొద్దిగా రీతు అలా ఇలా అని చెప్పి కొంచెం మానేసుకొని గేమ్ పైన ఫోకస్ పెడితే కళ్యాణ్కి బయట మంచి ఫాలోయింగ్ ఉంది, కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, ఇంకా శెట్టికి. సో వీళ్ళు ముగ్గురు కొంచెం మంచిగా ఆడి ఏంటంటే కళ్యాణ్ కొద్దిగా పగడాల, కళ్యాణ్కి, సోల్జర్ బాయ్కి. సో ఆ రిలేషన్షిప్ని కొంచెం పక్కన పెట్టి గేమ్ పైన ఫోకస్ పెడితే సో కళ్యాణ్ మంచిగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఇదనమాట సండే ఎపిసోడ్లో ఈసారి ఎలిమినేషన్ అయింది మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో హరీష్ అగ్ని పరీక్ష ద్వారా వచ్చినప్పుడు హౌస్లో ఏదో చేస్తాడనుకున్నాం, కానీ ఏది చేయకుండానే 4వ వారంలోనే ఇంటి పైన అయితే పట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట సాటర్డే ఇంకా సండే ఎపిసోడ్ ఎంటైర్గా. సో వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే కామెంట్స్ కంటిన్యూగా ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.